అదే అదనమాట గెస్ట్ తెలిసిందిగా చూసారు కదా, అదిరిపోయే అభి అనమాట. అన్న నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. మా ఛానల్ ప్రేక్షకులు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు మీకోసం, మీతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ అన్న. నాకు మీతో మాట్లాడడం కూడా చాలా చాలా ఉంది. ఎందుకంటే మనం మధ్యలో షూటింగ్స్లో బయట ప్రోగ్రామ్స్ లో కలుస్తూ ఉంటాం, కానీ ఇలా కూర్చొని టైం పాస్ గా మంచిగా మాట్లాడడం చాలా రోజులు చాలా ఏలైతే. అది సో ఇప్పుడు ఏం చేస్తున్నారా మీరు? నేను సినిమాలు చేస్తున్నాను. ఎందుకు పబ్లిక్ తో అలిగినా ఇది మీరు? ఎందుకు జబర్దస్త్ పబ్లిక్ తోని ఎందుకు కనిపిస్తుంది? అట్లా అలుగుడేం లేదు, కాకపోతే ఏంటంటే ఒక 9 సంవత్సరాలు అక్కడ చేశాం కదా జబర్దస్త్ లో, ఇంకా కొత్తగా ఇంకా చేయడానికి సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిందే సినిమాలతో, కానీ మధ్యలో గ్యాప్ వచ్చి టీవీలోనే కంటిన్యూస్గా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేశాం కదా. ఇంకొంచెం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్ పాండమిక్ అయిపోయిన తర్వాత లార్జర్ స్కోప్ వచ్చింది, ఓటీటీస్ ఇవన్నీ వచ్చాయి కదా. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది, వేరే చేద్దామని చెప్పి జబర్దస్త్కి కొంచెం గ్యాప్ ఇచ్చేసి సినిమాలోకి వచ్చేసి. టోటల్ ఎన్ని సంవత్సరాలు అయింది? నేనన్నా చెప్తే మళ్ళీ నా ఏజ్ తెలిసిపోతుంది మీకు. నేను అంతేనా, ఈశ్వర్ సినిమా 22 సంవత్సరాలు అయింది. ఈశ్వర్ సినిమా అంతే. నేను అఫ్కోర్స్ చైల్డ్ ఆర్టిస్ట్గానే వచ్చాను, చిన్నప్పుడే వచ్చాను. చిన్నప్పుడు నాకు 23 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. మీరు ఇండస్ట్రీకి వచ్చి మీరు కూడా చిన్న కదా? అదే ఈశ్వర్ అప్పుడే, ఈశ్వర్కి ముందే. ఏజ్ కూడా చిన్న కదా కాబట్టి అంతే. ఈశ్వర్ అప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసిన, అవి తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఒకసారి డబ్బింగ్ స్టూడియోలో కలిసిండు అక్కడ. ఏమండి బాగున్నారా అన్నాడు. ప్రభాస్ సరే, ఆయన అప్పుడు రేంజ్ వేరు, ఇప్పుడు రేంజ్ వేరు. మేము అప్పుడు కూడా మీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం, మీరు దాసన్న అంతా కలిసి. నేను పీక్ లో ఉండే అప్పుడు ఆయన కొత్త బచ్చా అనుకోవచ్చు, ఇప్పుడు ఆయన పెద్ద మన బచ్చా అయిపోయాడు. సో ఆ రకంగా కలిసి. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు? మొత్తం సినిమాలు కౌంట్ చేసుకోలేదన్న, కాకపోతే ఈశ్వర్, విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సి ఎక్కువగా తెలిసిన పేరు అయితే గౌతమ్ ఎస్ఎస్సి, ఈశ్వర్ తర్వాత మధ్యలో వచ్చిన బాహుబలి దాంట్లో చిన్న క్యారెక్టర్ అయినా కూడా తెలిసిపోయింది అందరికి, బాగా రిజిస్టర్ అయిపోయింది అది. ఈవెన్ చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా బాహుబలిలో ఉన్న క్యారెక్టర్ ఇది భలే ఉందా, ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా ఒక్క డైలాగ్ అయినా బాగా రిజిస్టర్ అయిందని అన్నారు. సో అది బాహుబలి తర్వాత. యాక్చువల్గా అంతకుముందు రాజమౌళి గారి సినిమా ఈగలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాను, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉంటాను. సుదీప్ గారితో అండ్ నాని గారితో ఉంటుంది కాంబినేషన్ సీన్ అది. సో అవన్నీ తర్వాత కొన్ని సినిమాలు మెయిన్ లీడ్గా వచ్చినాయి అన్న. చాటింగ్ అని చెప్పేసి, బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్, పాయింట్ బ్లాంక్, వైట్ పేపర్. సో ఈ మూవీస్ చేశాను. మీకు తెలిసిందే కదా చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకో 4 సినిమాలు చేస్తున్నాను అన్న. ఒకటి భగవంతుడు, తిరువీర్ హీరో, దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్, అందుకే ఈ జుట్టు పెంచడం, గడ్డం పెంచడం అంతా. అంటే ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్, లాస్ట్ ఇంకొక 1 షెడ్యూల్లో అయిపోతుంది అన్న. రెగ్యులర్ గా అదిరేబీ జబర్దస్త్ లో చూస్తున్న అదిరేబీ లా కాకుండా కొంచెం లుక్ చేంజ్ చేద్దాం. అదే. సో అదొకటి. భరతపురం అని చెప్పేసి ఢిల్లీ ప్రొఫెసర్స్ చేస్తున్నారు సినిమాది. సో అదొక సినిమా చేస్తున్నాను. దాంతోపాటు వాలంటీర్ అని ఒక సినిమా చేస్తున్నాను. ఇంకా వాలంటీర్కి అనిల్ రెడ్డి అని చెప్పేసి ఆయన డైరెక్టర్. తర్వాత ఇంకొక మూవీ మదన్ అనే డైరెక్టర్, ఆయన టైటిల్ ఇంకా పెట్టలేదు అన్న. సో 4 సినిమాలు జరుగుతున్నాయి, రన్నింగ్ లో ఉన్నాయి. సో నీ కోరిక నిజం రోజులు కూడా దగ్గర వచ్చినాయి. ప్రార్థిస్తున్నాను. 9 ఇయర్స్ మొత్తం 22 ఇయర్స్ కదా? మొత్తం 22 ఇయర్స్. జబర్దస్త్ ఒకటే 9 సంవత్సరాలు. టీవీ ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ అన్న. 2007 నుంచి టీవీలో యాంకరింగ్, డాన్స్ షోస్, మొత్తం మాక్సిమం యాంకరింగే చేసుకుంటూ వచ్చాం. ఈటీవీ, జెమిని టీవీ, మా టీవీ అన్ని ఛానల్స్ లోనూ ఒక్కొక్క షో చేసాం. ఇంకా డాన్స్ షో ఒకటి చేసాం, తర్వాత కిచెన్ షో ఒకటి, కిచెన్ మహారాణి జీటీవీకి చేసాం. సో ఫైనల్ గా జబర్దస్త్ నుంచి ఇంకా ఇది ఒకటి. ఇప్పుడు సినిమాలు ఓన్లీ. టీవీకి వస్తలేవు? వస్తలేనంటే ప్రస్తుతానికి సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. మంచి పని అట్లా బ్రేక్ వేయడం కూడా. సరే అవుతే అక్కడ కూడా తెలిసిపోద్ది కదా. కొన్నిసార్లు అలా గ్యాప్ తీసుకొని ఇటు చేయడం బెటర్. కొన్నిసార్లు ఏంటంటే అడిపోతే అటే పోతారేమో రాడేమో అని అది కూడా ఉంటుంది. అది మంచిదే కదా, పోతే అట్టే పోతే మంచిదే, మళ్ళీ రాకపోతే మంచిదే. ఓకే. సో ఇప్పుడైతే సినిమాలు లేవు, సినిమాలు చేస్తున్నాం. టీవీ ప్రస్తుతానికి చేయట్లేదు అన్న, సినిమాలు చేస్తున్నాం. ఎట్లాంటి సినిమా అంటే ఇష్టం? అంటే నీకు వచ్చిన ఇమేజ్ ఏంటి? కామెడీ ఇమేజ్. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ, అభి అంటే వాడంటే ఆ కామెడీ చేస్తాడు, మంచి చేస్తూనే అవుతాడు. ఇప్పుడు సినిమాలు వస్తున్న ఇమేజ్ ఏంటి? నాకు అదృష్టం ఏంటంటే అన్న, కామెడీ షోస్ చేసినా కూడా, జబర్దస్త్ మొత్తం కామెడీ షో అయినా, నేను స్టార్ట్ చేసింది మాత్రం టీవీలో యాంకరింగ్తోనే. ఒక్క నిమిషం అన్న, మనకు వీళ్ళు ముఖ్యమా? ఓకే, మాట్లాడదాం. మనం తర్వాత మాట్లాడదాం. ఓకే.
హలో 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 నమస్తే అన్న, ఎక్కడి నుంచి ఎవరు? నమస్తే అన్న సత్యన్న. ఎక్కడి నుంచి? హలో 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 నమస్కారం సార్, ఎక్కడి నుంచి? ఏం పేరు మీ పేరు? అన్న గోపి నా పేరు, విజయవాడ నుంచి అన్న. విజయవాడ నుంచి. ఓకే, ఈరోజు అభి గారు వచ్చారు గెస్ట్గా, అన్న ఒకసారి మాట్లాడండి ఆయనతో. గోపి గారు హాయ్. హలో గోపి గారు హాయ్, బాగున్నారా? అన్న థ్యాంక్స్ అన్న, సిటిజన్ ఛానల్కి వచ్చినందుకు. అయ్యో థ్యాంక్స్, మీ అందరికీ థ్యాంక్స్. మీరు కాల్ చేసి మాట్లాడుతున్నారు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే రెగ్యులర్గా మేము ఇన్స్టాగ్రామ్లోనో దేనిలోనో చాట్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా డైరెక్ట్గా మాట్లాడడం చాలా తక్కువ. సో చాలా హ్యాపీగా ఉందన్న డైరెక్ట్ ఇలా మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ గోపి గారు. ఏం చేస్తుంటారు మీరు గోపి గారు? అన్న మీ స్కిట్లు అయితే చాలా బాగుంటాయి అన్న, జబర్దస్త్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పంచులు కూడాను. థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళని తీసుకొచ్చి మీరు అలా తీసుకురావడం మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. అంటే నన్ను కొత్తగా ఉన్నప్పుడు నన్ను కూడా ఒకరు ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో అది రొటీన్ ఫామ్లా మనకు జరుగుతూ ఉంటుంది అన్నట్టు అలా. అవునవునవును. ఏం చేస్తుంటారు గోపి గారు మీరు? అన్న జాబ్ చేస్తుంటా అన్న. ఓకే, నైస్. సో మా మూవీస్ చేస్తున్నాను, నేను సత్యన్న కలిసి కూడా ఒక సినిమా చేస్తున్నాము, భగవంతుడు. సో చూడాలి, మీరు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా అన్న, చూస్తామన్నా. షూర్ గోపి గారు. థ్యాంక్ యూ గోపి గారు ఫోన్ చేసినందుకు. నువ్వు ఎప్పుడో ఇంటర్వ్యూ చేస్తున్నాను నీది ఫస్ట్, అంటే చాలా రోజులు చూసి నీ చదువు చూసి నువ్వు ఎంఎస్సీ చేసినట్టు. ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. నాకు అది చాలా బాగా కుళ్ళేసింది అన్న. అరే నేను ఎంఎస్సీ చేసి నేను బీకామ్ అయిపోయినది, బీకామ్ తర్వాత ఇంకా చేయాలని ఆలోచన రాలేదు. బీకామ్ తర్వాత జాబ్కి వచ్చేసిన, జాబ్ తర్వాత ఈ జీవితం నడుస్తుంది. పిల్లాడు బాగానే చేసిన, ఎంఎస్సీ చేసిన, కొంచెం కుళ్ళేసింది నాకు. ఎక్కడి నుంచి చేసిన బిఎస్సీ ఎంఎస్సీ షాదాన్ పీజీ కాలేజ్ అన్న. అండ్ నా డిగ్రీ అరోరా కాలేజ్లో బిఎస్సీ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. ఇది కూడా రెండు కూడా ఉస్మానియా యూనివర్సిటీ. అంటే నేను అసలు చదవలేను అనుకున్నారు మా రిలేటివ్స్, మా ఇంట్లో వాళ్ళు కూడా అంతా, కానీ చదివి చూపిద్దాం అన్నట్టుగా చదివి చూపించా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో డాన్సులు ఇవన్నీ చేస్తూ ఉంటే, అరే ఈడు పనికిరాడరా, పెద్దగా అయిన తర్వాత ఈ డాన్సులు చేసుకుంటూనే బతకాలి అని మా ప్రిన్సిపల్ చిన్నప్పుడు అన్నారు. సో సరే నేను డాన్సులు ఎలాగో చేస్తాను, వీళ్ళు చదవలేడు అన్న ఫీల్డ్లో ఉన్నారు కదా, మనం ఎందుకు చదవకూడదు అని చెప్పి, ప్లస్ అది వాళ్ళు మంచి కోసమే చెప్తారు, మనకు చదువుకుంటే బాగుపడతామని. కాబట్టి మనం కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉంటే దానికి సొసైటీలో ఒక రెస్పెక్ట్ వేరే ఉంటుంది, మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో అందుకని నేను డిగ్రీ తర్వాత ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను. మరి ఇదేవాడు చెప్పి నేను యాక్టింగ్ చేయలేటరా, నవ్వించలేటరా అని చెప్పి? మరి ఎవరు చెప్పారు? అది అక్కడ దాకా రాలే, అది చేసింటికి వేరేలాగా అన్నందుకు చదివినావు. మరి ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు. యాక్చువల్గా అది కూడా ఒకటి మంచి గుర్తు చేసిండ్రు అన్న నాకు. ఒకసారి ఒక ఇతని దగ్గరికి వెళ్ళా, శాస్త్రవేత్తలు, నాడీ శాస్త్రం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, నాడీ శాస్త్రం బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకో. హలో నమస్కారం అమ్మా. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి, ఏం పేరు? నా పేరు కవిత సార్, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. కవిత, బెంగళూరు నుంచి. కవిత గారు చెన్నాగిదియా? సార్ చెన్నాగిదియా? ఆయన చెన్నై బాగుందని అడుగుతున్నాడు. చెన్నై బాగుంది కాదన్నా, చెన్నాగిదియా అంటే కన్నడలో బాగున్నారా అని. సార్ బాగున్నారని కరెక్ట్. ఓ మీరు తెలుగు అయితే ఓకే. నా కన్నడ అనుకుని నేనేదో కన్నడ టాలెంట్ చూపిద్దాము, కన్నడ సినిమాలు చేద్దామని నేను అనుకుంటున్నాను. రీసెంట్ గా వచ్చాం సార్ మేము ఇక్కడికి. ఓకే. నా హస్బెండ్ వర్క్ మీద వచ్చామన్నమాట. ఓ నైస్. అభి అన్న చెప్పమ్మా. మీరంటే నాకు చాలా ఇష్టం, జబర్దస్త్ చాలా, అసలు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం మేము. థ్యాంక్ యూ అమ్మా. ఏం లేదు, అంటే టీవీలో ఆల్రెడీ 9 సంవత్సరాలు చేశాం కదా జబర్దస్త్ లో, సినిమాలో చేద్దామని చెప్పేసి వచ్చాము. బట్ నాకు కుదిరినప్పుడు నేను మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి చేస్తా ఉంటానమ్మా, ఏదో ఒకటి ట్రై చేయన్నా. ఎందుకంటే చాలా మిస్ అవుతున్నాం సీరియస్లీ. మా ఫ్రెండ్స్ అందరూ అసలు అది అంటే ఇంకా మామూలుగా ఉండదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అంటేనే అంటే ప్రీవియస్లీ నేను హాస్టల్లో ఉండేదాన్ని అనమాట, అక్కడ చదువుకున్నాను. ఓకే, హైదరాబాద్ లోనే. జబర్దస్త్ వచ్చిందంటే హాస్టల్లో అందరం ఇంకా టీవీ ముందే అనమాట. మీ స్కిట్ వచ్చిందంటే ఇంకా అక్కడ నుంచి కదలం అసలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే చాలా ఇష్టం అన్న మా అందరికి. ఓ థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నా సైడ్ నుంచి నా రిగార్డ్స్ చెప్పండి, నా నమస్కారాలు చెప్పండి. యా డెఫినెట్లీ అన్న, సూన్ మిమ్మల్ని కలుస్తాను కూడా. తప్పకుండా.
ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళాను నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి. నీకు ఒకటి క్వశ్చన్స్ అడిగితే నేను దానికి సమాధానాలు చెప్తా అంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, సార్ నాకు సినిమాలో ఎంటర్ అవ్వాలని ఉంది, ఎప్పుడు అవుద్ది, ఏం చేయాలి అని అడిగా. చూసి అసలు అవ్వదు, నీకు అవ్వదురా బాబు అన్నాడు. అదేంటది సో నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ చేయాలనేది పెద్ద ఇష్టము. స్కూల్లో క్లాస్లో ఎవరైనా స్పీచ్లో కానీ హ్యాండ్ రైటింగ్స్ కాంపిటీషన్ ఇట్లాంటి వాటిలో అంటే మన పేరు ఉండేది కదా. డాన్స్ అనగానే ఫస్ట్ ఉండేది, డాన్స్లు స్కిట్లు అంటే ఫస్ట్ ఉండేది. సో అప్పటి నుంచి ఇష్టము. ఈయనేమో కాదు అంటున్నారు, ఏంటి పరిస్థితి అనుకున్నాను. కట్ చేస్తే అది నిజంగా కోఇన్సిడెన్స్ అన్న. నాకు ఇష్టం ఉంది, సినిమాలో చేయాలనుకున్నాను, సినిమాలో చేయడానికి కోసం ఇంట్లో నుంచి పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే నేను ఇదంతా కాదు, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీ చేసుకొని ఇవన్నీ చూసుకోవాలని డిసైడ్ అయ్యి చదువుకుంటున్నాను, ఆ టైంలో ఆఫర్ వచ్చింది అన్న, సినిమా ఆఫర్. నేను స్టేజ్ మీద ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే నన్ను నా పర్ఫార్మెన్స్ చూసి డాన్స్ ఇమిటేషన్ డిగ్రీలో సో డాన్స్ ఇమిటేషన్ చూసి దెన్ జయంతి గారికి చెప్పి మనకి ఈశ్వర్ సినిమాలో ఈ అబ్బాయి ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంటాడు అంటే. అప్పుడు ఏ ఇమిటేషన్ చేస్తున్నావు, ఎవరు డాన్స్ ఇమిటేషన్ చేస్తున్నావు? నేను డాన్స్ ఇమిటేషన్ అన్న, యాక్టర్స్ అందరు డాన్సర్స్ అంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరి చేస్తాను. సో ఎక్కువగా నాకు బాగా రిజిస్టర్ అయింది కృష్ణంరాజు గారు అన్న, ఎందుకంటే తక్కువ మంది కృష్ణంరాజు గారిది చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయడం వల్ల జయంత్ గారికి చెప్పి జలదంకి సుధాకర్ గారు ఇతను బాగుంటాడు ఫ్రెండ్ క్యారెక్టర్కి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఈశ్వర్లో ప్రభాస్ అన్న పక్కన 4 ఫ్రెండ్స్లో ఒకటికి సినిమా పిచ్ అన్నట్టు. అరే ఈడేడో బాగున్నాడని నన్ను ఫిక్స్ చేశారు. హలో 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 ఎవరమ్మా? నమస్తే అన్నా. నమస్తే, బాగున్నారా? బాగున్నామ్మా. మీరెవరు, మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు మితాలి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. మితాలి, మీరు బెంగళూరు? ఇంతకుముందు ఒక వచ్చిన గిరాక్ కూడా బెంగళూరే. అవునా? అయ్యా, నేను యాక్చువల్లీ హైదరాబాద్ అన్నా, బెంగళూరుకి చదువుకోవడానికి వచ్చాను. ఓ ఓకే ఓకే. మాట్లాడండి మా గెస్ట్ తో. మితాలి గారు హాయ్. అవ్యన్ వచ్చారుగా అన్నా. నమస్తే, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నా. బెంగళూరులో సూపర్. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఏం చేస్తుంటారు బెంగళూరులో, ఏం చదువుకుంటున్నారు? నేను అన్నయ్య గారు ఎంఎస్ చేస్తున్నా. ఎంఎస్ఆ? ఓ వెరీ గుడ్. ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి? కంప్యూటర్ సైన్స్. వెరీ గుడ్. ఓహో సూపర్ కదా, ఇంకేం మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పుడప్పుడు హైదరాబాద్ గుర్తుకొస్తే జబర్దస్త్ చూసి అలా అలా ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాకు కూడా ఇంకా ఇలాంటి మాకు నవ్వించేది ఇంకొన్ని సీరియస్ కూడా తీసుకోండి అన్న, అంటే అమ్మాయిల మీద కొన్ని ఉంటాయిగా. అవునవును, లేదు చేస్తున్నాను. యాక్చువల్గా ఆ పాయింట్ ఉంది. నేను అదే ఇంతకుముందు సత్యనతో మాట్లాడుతూ మధ్యలో ఒక టాపిక్ మధ్యలో కట్ అయిపోయింది. ఏంటంటే జబర్దస్త్ చేస్తూ అందరూ నన్ను కామెడీ యాక్టర్ కిందనే చూస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు నేను చేస్తున్న 4 సినిమాల్లోనూ సీరియస్ క్యారెక్టర్సే డిఫరెంట్గా ఉన్నాయి. అందులో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంది నాకు. అవి అంటే నాలో ఉన్న వేరే యాక్టర్ ఆ సైడ్ నుంచి చూపిస్తానమ్మా మీకు యాక్టింగ్ అంతా. సో కామెడీ కాకుండా వేరే సైడ్ కూడా నాలో. ఏదమ్మా? అవునవును, ఇప్పుడు లేదు షూటింగ్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్. ఇంకా ఆగస్ట్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఒక 1-2 months పెట్టుకున్నా, సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా రిలీజులు స్టార్ట్ అవుతాయమ్మా. 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు స్కిట్లో మిస్ అయ్యాను అన్నారు కదా, సినిమాల్లో ఇంకా చూసుకోవచ్చు. ఇంతకుముందు ఫ్రీగా చూసేవారు టీవీలో, ఇప్పుడు డబ్బులు ఇచ్చి సినిమాలు చూడండి. ఏందన్నా అప్పుడప్పుడు ఇట్లా తీసుకొస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. బెంగళూరు కూడా తీసుకెళ్ళండి ఒకసారి. వస్తామమ్మా. మీరు అక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారన్నారు కాబట్టి, చదువుకోవడానికి వెళ్ళారు కాబట్టి, స్టూడెంట్స్ ఉంటారు కదా, మీ అందరినీ కలవడానికి వస్తాం ఒకసారి. నేను సత్యాన్ని ఇద్దరం వస్తాం. ఇక్కడ ఫుల్ సత్యనాకైతే క్రేజ్ ఇక్కడ. నాకు మీకేనా, మీరు కొత్త సెలబ్రిటీస్ పట్టుకొస్తున్నారు, మాకు నవ్వించి మాకు అలరించే వాళ్ళకి తీసుకొచ్చి మాకు పరిచయం చేపిస్తున్నారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ షో. అది ఈ మధ్య చేస్తున్నారు, కొత్త సెలబ్రిటీ వస్తున్నారు. ఆయనైతే ఎప్పటి నుంచి నవ్విస్తాడు కదా ఆయన. అవునవును, మేము మాత్రం సత్యనాకి థ్యాంక్స్ చెప్పాలన్నా. బిగ్ థ్యాంక్స్ అన్నా. నేను కూడా చెప్తున్నాను, అవకాశం మీరు కలిగిస్తున్నారు. కాదు మిథాలి ఏనా మిథానియా? మిథాలి. మీ ఫ్రెండ్స్ అందరికి, అక్కడ ఉన్న కన్నడ ఫ్రెండ్స్ అందరికి కూడా జబర్దస్త్ చూపెట్టండి.
అంతేనా? అంటే ఆల్రెడీ కన్నడలో చాలా మంది చూస్తున్నారని తెలుసు, బట్ మీ ఫ్రెండ్స్ కి కూడా కన్నడ వచ్చిన వాళ్ళకందరికి కూడా చూపెట్టండి తెలుగు. వాళ్ళకి ప్రాపర్ గా తెలుగు రాదు, నాకు కన్నడ రాదు. మేము అందుకే ఇలాంటి సందర్భంలో మైమ్స్ కిట్లు చేసాం. మేము మైమ్స్ కిట్స్ కూడా చేసామమ్మా, వాళ్ళకి మీకు అందరికి అర్థం అవుతాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యూ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీకెందుకన్నా ఆల్ ది బెస్ట్. యా, సో ఎప్పుడైతే అంటే ఆ సినిమాలో అవకాశం వచ్చింది, సో మీరు అన్నారు కదా వీడికి చేయడు అని అన్నప్పుడు, అంటే చేయకపోవచ్చేమో, అలా కొన్నిసార్లు అందరికీ అవుతుందేమో, కానీ నాకేంటంటే అవ్వదు అంటే ఇది ఎందుకు అవ్వదు, మనం ప్రయత్నం చేస్తే ఎందుకు అవ్వదు అనేది ఒక ట్రై. నాకు అది ఒక చిన్న ఎందుకు కాదు చూద్దాం అసలు ఎట్లా కాదు అనేది మన సైడ్ నుంచి ట్రై చేయాలనేది నా కోరిక. సో ఆ రకంగా సినిమా ఈశ్వర్తో ఎంటర్ అయింది. ఈశ్వర్తో ఫస్ట్ సినిమా ఎంటర్ అయ్యాను, ఇంకా తర్వాత కొన్ని సంవత్సరాలు చేసి జాబ్ లోకి షిఫ్ట్ అయ్యాను. హలో హలో నమస్కారం. నమస్తే సత్యన్న. నమస్కారం అన్న గారు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి? నేను రవి మాట్లాడుతున్నా, షాద్ నగర్. షాద్ నగర్ రవి, ఓకే మాట్లాడండి, మా గెస్ట్ వచ్చాడు. రవి గారు హాయ్. హాయ్ అన్న. బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తుంటారు రవి గారు మీరు? నేను ఇండస్ట్రీలో చేస్తాను సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. అడగండి. జబర్దస్త్ లో మీరు సీనియర్ మోస్ట్ టీమ్ లీడర్. అవును, నాకు తెలిసి స్టార్ట్ అయిన పర్సన్ మీరే టీమ్ లీడ్ చేస్తున్నారు. మీ టీం నుంచి చాలా మంది వెళ్ళి వాళ్ళు మీ ఆపోజిట్ టీమ్ కి చాలా మంది ఎదిగిరి. ఆది వీళ్ళంతా మీ టీం నుంచే వచ్చారు కదా. అవునవును. వాళ్ళు మీతో పోటీ పడుతున్నప్పుడు వాళ్ళకు ప్రైజ్ మనీ వెళ్తున్నప్పుడు మీకు ఎలా ఉందో, అంటే మీకు బాధ అనిపించదా నా టీం నుంచి వెళ్ళి నా ఆపోజిట్ టీంలకు నాతోనే పోటీ పడడం? అంటే బాధ కాదు, ఇక్కడ మనకు అంటే వాళ్ళు నాతో వయసులో కూడా చిన్న కదా, సో అలా మనకు కాంపిటీషన్ వస్తున్నప్పుడు ఆ కాంపిటీషన్ని తీసుకొని మనం ఇంకా బెటర్గా చేస్తే మన క్రియేటివిటీ పెరుగుతుంది అనేది నేను అనుకుంటా. సో ఆ కాంబినేషన్స్ కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, అట్లా అని చెప్పేసి మనం కంటిన్యూగా లైఫ్ లాంగ్ చేయలేం కదా. వాళ్ళకి ఒక మంచి స్కోప్ రావాలని కోరుకుంటాము మనము. సరే ఇప్పుడు మనం వాళ్ళు లేకపోతే కూడా మనం ఎలా చేయాలి, ఎలా చేయగలగాలి అనేది కూడా మనకు ఒక లెసన్ కదా నేర్చుకోవడానికి. సో అలా అంటే తగ్గినా కూడా ఓకే, మన టీం నుంచి వెళ్ళిన పర్సన్ అక్కడ ఒక ట్రెండ్ సృష్టిస్తున్నాడు కదా అనేది ఒక హ్యాపీనెస్సే కదా. అట్లా చాలా మందికి లైఫ్ ఇచ్చారన్న. మీ టీం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్ లో ఏ పర్సన్ కొత్తగా వచ్చిన జబర్దస్త్ మీరే తీసుకొచ్చారు నాకు తెలిసి టీమ్స్ లో. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. ఏం లేదు, నన్ను ఒకరు హెల్ప్ చేసి నన్ను సినిమా ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే మనం ఇంకొక ఇద్దరికి నలుగురికి హెల్ప్ చేస్తే వాళ్ళకి బాగుంటది కదా అని. అది కదా, మీరు స్టార్టింగ్ నుంచి స్కిట్లు చూస్తే కదా మీ దాంట్లో వచ్చిన వాళ్ళే మీ టీమ్ లీడ్స్ అయిపోయి చాలా మంది సస్పెండ్స్. మీ దాంట్లో చేసిన వాళ్ళు మీ యాక్టర్స్ వాళ్ళ తర్వాత టీమ్ లీడ్ తీసుకున్నారు. అంటే మీరే వాళ్ళకు ఇచ్చారు. వీళ్ళను తక్కువ అన్నట్లేదు, కానీ మీకు గురు శిష్యులకు పోటీ అన్నట్లు అనిపిస్తుంది. ఇక తప్పదు, అది కొన్నిసార్లు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కావాలి ఏం పేరు సార్? నా పేరు గోపీకృష్ణ అండి. గోపీకృష్ణ, చెప్పండి సార్. అభి గారు వచ్చారు, చాలా సంతోషంగా ఉందండి. అభిగారితో మాట్లాడొద్దండి, నాతోనే మాట్లాడాలి. అభి గారితో మాట్లాడొద్దండి, నాతో మాట్లాడండి. మీ ఇద్దరు కామెడీ బాగుంది సార్. థ్యాంక్ యూ గోపి గారు. మన ఇద్దరు కాంపిటీషన్ ఇంకా స్టార్ట్ చేయాలి మనం. కాదు గోపి గారు, కావాలి అంటే నేను ఎవరు కావాలని అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. ఇద్దరు సార్, మీరు అభి గారు మీ డైలాగ్స్ జబర్దస్త్ సూపర్ గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా బాగా పైకి రావాలి, సినిమాలు కూడా వేసి మమ్మల్ని అందరూ నవ్వుపించాలి మీ ఇద్దరు, అదే మా కోరిక. తప్పకుండా. ఆల్రెడీ పైకి వచ్చాడండి, ఇప్పటికే 5th ఫ్లోర్ కి వచ్చాడు ఇప్పుడు. అదే సార్, ఇంకా సినిమాలు కూడా వేసి బాగా ఫెమిలియర్ అవ్వాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాడు సార్. చేస్తున్నాను సార్ గోపి గారు, చేస్తున్నాను. చాలా థ్యాంక్స్. మీరు మిమ్మల్ని చూడగలుగుతున్నాం లైవ్ లో, చాలా ఆనందంగా ఉంది మాకు. థ్యాంక్ యూ అండి. నేను కూడా చాలా రోజుల నుంచి టీవీకి దూరంగా ఉన్నాను. సత్యన్న పిలిచారు కాబట్టి ఇంకా ఆయన కలుద్దాం, అలాగనే అన్నతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అని వచ్చా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ సార్. మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా నా సైడ్ నుంచి నమస్కారాలు చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గారు. ఎవరన్నా వద్దు కుదరదు అంటే చేస్తే బాగుంటది కదా అని నాకు అట్లా ఆ ప్రయత్నంలోనే మనతో కాదు అన్నది చేస్తూ పోతాం. ఇప్పటికి సెంచరీ దాటిందా?
సినిమాలో ఎంత ఎంత సెంచరీ దాకేడన్నా, సెంచరీ చేయలేదులే కానీ అంటే టీవీకి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను. అంటే జాబ్ చేస్తూ నేను టీవీ చేశాను మధ్యలో. జాబ్ ఏం చేస్తాను? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశానన్నా. సాఫ్ట్వేర్ ఎంఎస్సి, ఇక ఎంఎస్సి చదివిన దాన్ని వేస్ట్ పోనీయొద్దు కదా, అందుకే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నా. సాఫ్ట్వేర్ కూడా వదిలేసినాం. సాఫ్ట్వేర్ కూడా వదిలేసి జబర్దస్త్ వచ్చినాం. ఇప్పుడు జబర్దస్త్ వచ్చి, అంటే జబర్దస్త్లో ఉన్నప్పుడు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసినాను. డెలాయిట్లో నేను జాబ్ చేసినాను. ఒక ఆల్మోస్ట్ 10 years డెలాయిట్లో చేశాను. ఏం చేసినావు డెలాయిట్లో? సో సీనియర్ సొల్యూషన్ అడ్వైజర్, SAP. ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు వాతావరణం, సినిమా వాతావరణం? సినిమా వాతావరణం అంటే ఈ థియేటర్లు కూడా బంద్ అన్నారు కాబట్టి కొంచెం టెన్షన్గా ఇప్పుడు బంద్ అయింది. అవును, లేదన్న ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఓటీటీస్ అయిపోయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత, పాండమిక్ తర్వాత ఓటీటీస్ ఎక్స్ప్లోర్ అవుతున్నాయి బాగా. సో ఎక్కువ సినిమాలకి జనాల దగ్గర తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సరే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరూ ఎక్కువ సినిమాలు అవుతున్నాయి, యాక్టర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. సో ఫుల్ జరుగుతూ ఉంది. హలో 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 సార్, ఎవరు, ఎక్కడి నుంచి? సార్ సాయి సార్, కడప నుంచి. సాయి, కడప నుంచి. చెప్పండి సార్, మా గెస్ట్ వచ్చారు. చూస్తున్నాం సార్. సార్ మాట్లాడండి. గెస్ట్ చూస్తూ ఉంటాం. సాయి గారు హాయ్. సార్ కడప నేను చాలా సార్లు వచ్చానండి, నాకు బాగా ఇష్టం ఆ ప్లేస్. అవునా సార్? ఏం చేస్తుంటారు సాయి గారు మీరు? ఐటీ సార్, ఐటీ సాఫ్ట్వేర్. ఓకే, అంటే మీరు కడపలోనే ఉంటారా, హైదరాబాదా? లేదు సార్, హైదరాబాద్ లో ఉంటా సార్. అదే అందుకే డౌట్ వచ్చింది. ఓకే, కడపలో కూడా ఐటీ స్టార్ట్ అయింది. ఏదండి? కడప నేటివ్ సార్. ఓకే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ఏంటి కొంపతీసి ఇప్పుడు? లేదు సార్, కడప హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో ఉన్నారు. ఓకే ఓకే. అంటే లాస్ట్ వీక్ ఎలక్షన్ జరిగింది కదా, సో ఇంటి దగ్గర అచ్చా, ఓకే ఓకే. బాగా రాజకీయాలు వేడివేడిగా ఉన్నట్టున్నాయి కదా. యా యా యా. రాజకీయాలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్, మేము జబర్దస్త్ బాగా చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ. మా స్కిట్స్ లో మీకు ఏది ఇష్టం అండి? మా స్కిట్స్ లో ఓకే ఓకే, గుడ్ గుడ్. కానీ అప్పట్లో మీరు ఉన్నప్పుడున్న కామెడీ ఇప్పుడు మిస్ అవుతున్నాం సార్, అంత కామెడీ రావట్లేదు ఇప్పుడు అనుకుంటా. యా యా యా. సో మా స్కిట్స్ ఎప్పుడన్నా మీరు చూసిన దాంట్లో మీకు ఏది బాగా గుర్తుండిపోయిందండి? సార్ మీరు ఒకటి ఫ్లూట్ మీద జోక్ ఉంటుంది కదా సార్. బాబోయ్, అదే దొరికిందా మీకు చెప్పడానికి? మాట్లాడుతున్నప్పుడు అదే గుర్తు, అంటే చాలా ఉంటాయి కదా సార్, కానీ అందులో ఇప్పుడు అదే గుర్తుంది సడన్గా. ఓకే ఓకే. నాకు అది నన్ను హాంట్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి అది, ఎందుకంటే నేను మర్చిపోదాం అనుకున్న టైంలో అది స్కిట్ వైరల్ అయ్యి తిరుగుతూ ఉంటుంది వాట్సాప్లో. అదే అదే. యా యా యా, థ్యాంక్ యూ గుర్తుపెట్టుకున్నందుకు. నాకు అంటే కొన్ని విషయాలున్నా సాయి గారు మీకు కూడా వినండి, కొన్నిసార్లు మేము ఏదో అలా చేసేస్తాం కానీ అది ఆడియన్స్ గుర్తుపెట్టుకొని అది వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు మీరు ఆ స్కిట్లో ఇలా చేశారని చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తాము, అది రికగ్నైజ్ అయ్యి గుర్తింపు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. బాగా ఫాలో అవుతాం సార్ జబర్దస్త్ కానీ, లైక్ శ్రీదేవి డ్రామా, రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ బాగా ఫాలో అవుతాం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మేము మూవీస్ కూడా చేస్తున్నాం, చూడండి. మా జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరినీ సపోర్ట్ చేయండి. లైక్ ఎలా ఉంటుందంటే ఇది ఒక పేజ్ అయితే అదొక నెక్స్ట్ పేజ్ కదా సార్, ఆ స్టేజ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. అవునండి, మీకు వర్షన్ ఆఫ్ అవి ఎలా ఉంటారా అని చూస్తున్నాం సార్. తప్పకుండా అండి, మీ అందరూ అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మంచి మంచి ఎఫర్ట్స్తో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాము, మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నగా, పెద్దవాళ్ళు తీసుకురావాలన్నా డైలీ మిస్ అవుతాం మేము. రీసెంట్ గా 2-3 days లేదనుకుంటా ప్రోగ్రామ్. మీ ఎలక్షన్స్ వల్ల? మా ఎలక్షన్స్ వల్ల? మీ ఆంధ్ర ఎలక్షన్స్ వల్ల? మా ఆంధ్ర ఎలక్షన్స్ హైదరాబాద్ లో ఉంది సార్. ఎవరిని ఫోన్ చేసి అడిగినా వాడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా కూడా అక్కడ ఉన్నట్టాడు, ఎలక్షన్స్ పనిలో ఉన్నా అంటాడు. ఓకే సార్, ఓకే సార్. దానివల్ల 4 రోజులు గ్యాప్ వచ్చింది, ఇక రెగ్యులర్ గా ఉంటది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్ సాయి గారు, బాయ్. కొన్ని సినిమాలు చెప్పిండు, ఏమంటారు అది, వైఎఫ్ఎక్స్ ఏదో అంటారు, బిఎఫ్ఎక్స్ చేసినట్ట. మీ పక్కన హీరోయిన్ లేకపోయినా కూడా హీరోయిన్ ఉన్నట్టు, ఎందుకంటే బాగా సిగ్గుపడుతున్నారని. ఏదన్నా ఇట్లా వస్తే మిగతా వాళ్ళు ఏం కావాలి? అదే కదా మా ప్రశ్న. పాతకాలమే బాగుండేది, అప్పుడు అందరు కలిసి హ్యాపీగా. అదే. సో 4 సినిమాల్లో హీరోయిన్ లేదన్న. ఆ 4వ సినిమాలో ఇంకొక అమ్మాయి ఉంది, కాకపోతే ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు. అమ్మాయి పేరేంటో తెలీదు. 2వ సినిమాలో ఉంది అమ్మాయి. మీ మధ్యలో ఉన్న మిగతా 2 సినిమాలు లేవు.
వీళ్ళతో టచ్ పలకరింపు మాట పలకరింపు అంటే కలిసిన అదే షూట్ లో నేను అదే అడుగుతున్నా. అమ్ము అన్న సత్తనేదో పెట్టేటట్టున్నాడు నాకు పలకరించి అంతే మాట్లాడుతున్నా హలో అండి బాగున్నారు అంతేగాని సినిమాలో గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ ఐ డార్లింగ్ అని అనలేము కదా అన్న. కొడతారు వాళ్ళు కొడతారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా కొడతారు. అచ్చా మీ పర్సనల్ జీవితం అన్న పెళ్లి పిల్లలు పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 భార్యలు ఎంతమంది అన్నా? ఎంత మాట అన్నావు అన్నా అంటే అట్లా అడగాలి ఫ్లో. ఎంతమంది ఏం చేస్తున్నారు? పిల్లలు చదువుకుంటున్నారు. మా జాయింట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న మేము. మా యాక్చువల్గా తమ్ముడు ఇక్కడ ఉన్నప్పుడు వాడు అంతా కలిసే ఉంటాం. వాడు యుఎస్ లో ఉన్నాడు తమ్ముడు. చెల్లి మాకు దగ్గరలోనే ఉంటారు. సో నేను తమ్ముడు చెల్లి ముగ్గురు. దగ్గరలో అంటే మీరు ఎక్కడ ఉంటారు? మేము సికింద్రాబాద్లో ఉంటే వాళ్ళు సుచిత్ర కుంపల్లి దగ్గర ఉంటారు అన్నమాట. సో ఏంటంటే మేమంతా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, సూపర్ దసరా అనుకున్నప్పుడు, యాక్చువల్గా పాండమిక్ వల్ల చాలా మందికి ప్రాబ్లం అయింది కానీ మేము అందరం ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని భోజనాలు చేయడం, మేము అందరం ఫుల్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం. సూపర్. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ అటు షూటింగ్స్ చేసుకుంటూ అసలు ఫుల్ బిజీగా ఉండేది, 3 షిఫ్ట్స్ ఉండేవి. కానీ ఆ 2-3 మంత్స్ ఏవైతే ఉండేనో అప్పుడు అంతా ఫ్యామిలీ టైం ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మీ మిస్సెస్ జాబ్ చేస్తారా? లేదన్న, షీజ్ హోమ్ మేకర్. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు చదువుకుంటున్నారు అన్న. వాళ్ళు ఏమైనా వచ్చేది ఉందా ఇక్కడ ఫీల్డ్కి? ఇప్పటిదాకైతే నేను వాళ్ళతో ఏం అడగలేదు, ఎందుకంటే అనవసరంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఎందుకని. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళను డిస్టర్బ్ చేయదు. సో మనం కూడా వేరే ప్రోగ్రామ్కి డిస్టర్బ్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్కి ఓకే, వేరే ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నట్టు. రెడీ. సో చాలా 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 అన్న చాలా థ్యాంక్స్ అయ్యో వచ్చినందుకు. మీరు ఇంత బిజీగా ఉండి మీ ఫ్యాన్స్తో మాట్లాడుకున్నందుకు, మీరు ఇట్లా చాలా రోజుల తర్వాత కనిపించినందుకు థ్యాంక్ యూ అన్న. నిజంగా సంతోషం. థ్యాంక్ యూ. నాకు నిజంగా అంటే మేము బయట షోస్కి వెళ్ళినప్పుడు కూడా మాకు హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు చాలా రోజుల తర్వాత మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవడం, మిమ్మల్ని కలవడానికి నేను పర్టికులర్గా ఈ రోజుకి అలాట్ చేసుకున్నాను. ఎలాగైనా సరే కలవాలి మిమ్మల్ని. లేదు కలుద్దాం వెరీ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకున్నాం ఇంకో హీరోతో.